హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల అంగ ప్రదక్షిణం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి చూసేద్దాం. అండ్ బిఫోర్ దట్ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవ్రీ మంత్ 23rd అయితే టికెట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అవుతాయి, ఆ టైంలోనే బుక్ చేసుకోవాలి. ఇఫ్ 23 గనక సండే అలా పడితే మాత్రం 24th లేదా 22nd అలా ఓపెన్ అవుతాయి. మనం నోటిఫికేషన్ చూసుకోవాలి, అప్లికేషన్లో అయితే వచ్చేస్తుంది టీటీడీ అని. నేను కింద బయోలో కూడా లింక్ యాడ్ చేస్తాను, అప్లికేషన్ చూసేయండి. సో 23rd మార్నింగ్ 10 o'clock అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ 10:01కే క్లోజ్ అయిపోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 10కి ఓపెన్ అయితే 10:01కి క్లోజ్ అయిపోతాయి. సో మనం ఫాస్ట్ గా చేసేసుకోవాలి, అది మాత్రం పక్క. 10:02కి అసలుకి ఉండవు టికెట్స్ అయితే. కాబట్టి 1 minute లో ఫాస్ట్ గా చేసేసుకోవాలి. సో నేను ఎలా ఫాస్ట్ గా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి నార్మల్ దర్శనంకి అయితే ఏ టైంకి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది అనేది అయితే ఉంటది కదా. కానీ ఈ దర్శనంలో మనకి ఎలా ఉంటదంటే నైట్ 11కి అలా రీచ్ అయితే సరిపోతుంది. మార్నింగ్ 5 కల్లా బయటకు వచ్చేస్తాం. సో నైట్ 12 o'clockకి, మిడ్ నైట్ 12 o'clockకి పక్క కోనేరు ఓపెన్ చేస్తారు. ఆ టైంలో వెళ్ళి కోనేరులో మునిగేసి వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. మార్నింగ్ 4 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో దర్శనం అయితే ఈ టైం నుంచి ఈ టైంకి ఖచ్చితంగానే ఫిక్స్ ఉంటది. కాబట్టి నార్మల్ దర్శనంతో చూసుకుంటే మనకి దర్శనం చాలా బెస్ట్. మనకి ఏమన్నా టైం కుదరదు అది ఇది అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే పొరుగుదండాలు కదా, ఖచ్చితంగా పొరుగుదండాలు చేయాలి అనుకుంటారు. అలా ఏం ప్రాబ్లం లేదు, చేసే వాళ్ళు చేయొచ్చు, చేయని వాళ్ళు ఓకే పక్కన ఉండొచ్చు, అంతవరకే మన ఇష్టం అది. సో కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చు, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడైతే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో మనం టీటీడీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలా ఉంటది అనమాట. సో ఇక్కడ సేవాస్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే అంగ ప్రదక్షిణం అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఓపెన్ అవ్వగానే టైమింగ్ పడుతుంది అనమాట. సో 10 o'clockకి 24th ఓపెన్ అవుతా ఉంది. యాజ్ 23 వచ్చేసి సండే కాబట్టి 24th ఓపెన్ అయ్యాయి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, 10 o'clockకి కరెక్ట్ గా ఓపెన్ అవుతాయి కదా. సో బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయడం, మళ్ళీ సేవాస్కి వెళ్ళడం, అంగ ప్రదక్షిణం ఇలా చేయాలి. మనకి 10కి ఓపెన్ అవ్వగానే మనల్ని క్యూలో నిలబెడతారు అనమాట. ఇదిగో ఇలా టైమింగ్ పడుతుంది సెకండ్స్ లో వచ్చేసి, అదే క్యూ అంటారు. సమ్ టైమ్స్ ఇది 6 minutes 1 minute అలా ఎలా పడితే అలా ఉంటది టైమ్ క్యూని బట్టి. కాబట్టి మనం 9:59 నుంచి చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇదిగో ఇక్కడ మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసేసుకొని మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 అయితే 1 లేదా 2 అయితే 2 అండ్ స్లాట్ టైం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇది ఖచ్చితంగా 1 AM కాబట్టి 1 AM పెట్టేసుకోవాలి, 1 టైమింగ్ ఉంది. అండ్ దెన్ నేమ్, ఏజ్, మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చే దగ్గర ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. మనకి ఆధార్ కార్డ్ వచ్చింది కదా, ఆధార్ నెంబర్ వచ్చేసి ఫాస్ట్ గా ఇవ్వాలి, కాబట్టి మనకు కొంచెం కష్టం అవుతుంది. సో నేను ముందే వాట్సాప్ లో సైడ్ కి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో దాన్ని డైరెక్ట్ గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. అండ్ నేమ్స్ కూడా అంతే. మీరు కాపీ పేస్ట్ చేయలేకపోతే కీబోర్డ్ లో సజెషన్స్ వస్తాయి, మనం నేమ్ టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన నేమ్ చూపించేస్తుంది. సో అలా సెలెక్ట్ చేసేసుకుంటే ఫాస్ట్ గా అవుతుంది అనమాట. సో సెకండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను. సో అన్ని ఇచ్చేసిన తర్వాత మన అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ అడిగేస్తుంది. సో ఇంకా డౌన్ కి వచ్చేసి డీటెయిల్స్ అన్ని ఇచ్చాక కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయంగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం మన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. తర్వాత బుక్ నవ్ అని కొట్టేయంగానే ఇలా పేజ్ వచ్చేస్తుంది, అంటే బుకింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంత ఇలా అయితే టికెట్ బుక్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ లో. సో ఈ రిసిప్ట్ వచ్చేసి, సో ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా, ఆ రిసిప్ట్ వచ్చేసి మనం ఖచ్చితంగా జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ప్లస్ ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. ఇవి 2 మ్యాండేటరీ అనమాట, అవి లేకపోతే మనల్ని అలో చేయరు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మనం బుక్ చేసుకుంటాం. సో ఇప్పుడు డిసెంబర్ కాబట్టి మనకి టికెట్స్ ఓపెన్ అయ్యేది మార్చ్ కనమాట. సో మార్చ్ లో వెళ్ళగలం మనము. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మనం ఇప్పుడు డిసెంబర్ లో బుక్ చేసుకున్నామంటే మనం 3 months వరకు మళ్ళీ చేసుకోలేము. సో 3 months వరకు అయితే మన అంగ ప్రదక్షిణంకి వెళ్ళలేము. సో మనం 3 months వరకు మన ఆధార్ కార్డ్ గానీ, మొబైల్ నెంబర్ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ యూజ్ చేయలేము. ఆఫ్టర్ 3 months యూజ్ చేయొచ్చు మళ్ళీ. మీరు ఒకవేళ వేరే వాళ్ళకి బుక్ చేయాలి అనుకుంటే మొబైల్ నెంబర్ ప్లస్ ఈమెయిల్ ఐడి మాత్రం పక్కా చేంజ్ చేయండి. నేను ఇది మిస్టేక్ చేశాను, బుక్ చేయలేకపోయాను కొన్నిసార్లు. సో ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్, మీరు మళ్ళీ చేయకూడదు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇంతే గైస్, ఫైనల్ గా ఇలా చేసేసుకోవాలి బుకింగ్ అయితే. అండ్ చాలా మందికి ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, కాబట్టి ప్లీజ్ మన వీడియోని అయితే పక్కా షేర్ చేయండి. అండ్ ఒక లైక్ వేసుకోవచ్చుగా. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, బాయ్ బాయ్.